నిలబడ్డడురా భయపెట్టిన చెల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెచ్చుకొని చూసుకొని దూసుకొని గర్జించి ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధన్వాంతే ప్రచోదయాత్ ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధన్వాంతే ప్రచోదయాత్ దేవ పరమేశ్వరదావాహి రక్షంతువామధారమణి హింసమర్పయాం జనస్సువంజ నమస్కారం చేసుకుంటా జన్మ నక్షత్రవశాదు జాతకరీత్యాజ్ఞానం దేవి పరమేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాయతా సంకల్పే ధర్మాదానే ధరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమో देवी रक्षंतवां परमेश्वरार्थाजमणि विघ्नेश्वरदा नमो सुते नमो सुते नमो सुते नमो सुते नमो नमः सुवर्ण देवी मंत्रापूरिताय नमस्कार देवता परमेश्वरी परादेवता भगवती सर्वकारक्षंतवां धात्यां कुर्मि तेजसी वर्चसी ब्रह्मवर्चसी आयुष्मान भवे जेदात्मेयदा देवनं बाहिरक्षंतवां धात्यां देवी विघ्नेश्वरदा प्रार्थना आदि मंत्रादि पूजा पूजा देवता अनुकूलदाचर्ते सौभाग्यवती जनकुलगोत्र धौसा कुटुंबाक्षंतवां दिवसगोत्र धौस्या मुजिबुर रहमान नाम यस्य दर्पणोल गोत्र धवस्यादि पार्थसारथि नाम देश हिरण्यगर्भादि शुरा किरीटमाणिक्यादि गिराजि मंडितं सदाजि भागतिनं दिन दिनाभिवृद्धिरस्तु सर्वत्र विजयी भवेत् शुभं ददातु तत्रे सर्वज्ञ प्रसमनाय सर्वकार्येषु सर्वकार्य विजयं कुरु गुरुश्व కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ ఆధ్వర్యంలో ఏదైతే 4000 పెన్షన్ చేస్తా ఉన్నారో ఆ 4000 పెన్షన్ ప్రకారం 11వ నెల కూడా మరి మొట్టమొదటి తారీఖునే మరి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా మరి 1వ తారీఖునే ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా. అలాగే భర్త చనిపోయి భార్యకి ఎవరైతే ఉన్నారో అది 2 నెలల నుంచి కూడా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కిందటి నెలలో ఎవరైతే పోయారో 15వ తారీఖు లోపు పెట్టుకుంటే అందులో 26 మందికి ఈ నెల 1వ తారీఖునే వాళ్ళకు కూడా అందజేయడం జరిగింది. అలాగే లోగడ ఏదైతే 23 డిసెంబర్ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు పెట్టుకోవడానికి 360 మంది భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్నట్టుగా ఎన్ని లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ పెట్టుకుంటే వాళ్ళకు కూడా వచ్చే నెలలో పెన్షన్ రావడం జరుగుతుంది. అలాగే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సంవత్సరాన్ని రీవోక్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదివరకు ఎవరైతే పోయినాయో వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా 3 నెలలు 4 నెలలు ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఏ ఇబ్బంది పడిన అవసరం. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు
కార్డులు ఏదైతే వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తారో ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాంట్లో కూడా అప్లై చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యానికి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు కానీ అలాగే గ్యాస్ మీ అందరికీ కూడా 835 రూపాయలు చొప్పున గ్యాస్ సబ్సిడీ కూడా పడుతుంది. ఎవరికైనా ఆ అకౌంట్లో పడకపోతే దాన్ని వెరిఫై చేయించుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినా ఏది వచ్చినా దాన్ని రెక్టిఫై చేసేది వాళ్ళందరూ కూడా ఆఫీస్లో చేస్తారు. మీరు వచ్చి ఉపయోగించుకోండి. ఎందుకంటే మీకు ఉచితంగా గ్యాస్ బండి ఇస్తున్నట్టు లెక్కే. మీరేంటంటే డబ్బులు అందులో పడుతున్నాయి కాబట్టి మీకు తెలియట్లేదు. అదే గ్యాస్ బండి ఇస్తే ఇమీడియట్గా మాకు వచ్చిందా లేదా అని ప్రతి ఒక్కళ్ళు అడిగారు. అలాగే డబ్బులు పడకపోయినా సరే ఎందుకు పడట్లేదని మీరు వెరిఫై చేయించుకుని ఆ డబ్బులు పడేటట్టుగా చేసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఏదైతే మన కళల రాజధాని అమరావతి రేపు పునర్నిర్మాణ శంకుస్థాపనకి మరి మోడీ గారు వస్తున్నారు. ఎవరైతే 50 ఏళ్ళ లోపు ఉన్నారో అది అందరి బాధ్యత. ఎందుకనంటే ఇది ఒక 500-1000 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం కూడా అమరావతి గురించి మనం అందరం కూడా చెప్పుకుంటాం. మన పిల్లలు కావచ్చు, మన మనవలు అవ్వచ్చు, మన మునిమనవలు అవ్వచ్చు, అందరూ కూడా చెప్పుకుంటారు. అది సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఈ అమరావతి కార్యక్రమంలో పాలు పంచుకుంటే రేపొద్దున భవిష్యత్తులో ఆ రోజున రాజధాని నిర్మించేటప్పుడు ఆ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో పార్టిసిపేషన్ చేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున మరి స్థానిక 34వ డివిజన్లో మరి పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారు, అట్లాగే మామిడిపల్లి సారథి గారు, గౌరవ కార్పొరేటరు ఆర్ఎన్ఆర్ రాజేశ్వరరావు గారు, గౌరవనీయులు చూడే వెంకటరత్నం గారు, తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా కూటమికి సంబంధించినటువంటి జనసేన అట్లాగే బీజేపీ నాయకులు మేమందరం కూడా మరి ఈ డివిజన్లో పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి ఏలూరు నగరంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి 28,041 మంది పెన్షన్లకి గాను 12,40,00,000 రూపాయలు ప్రతి నెల కూడా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది 50 డివిజన్లకి. మరి ముఖ్యంగా ఈ 34వ డివిజన్లో ఈ నెలలో మరి ఏదైతే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు లోపల భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వారు ఎవరైనా ఉండుంటే కనుక స్పౌస్ కేసు కింద మరి కూటమి ప్రభుత్వం తీసుకొని గత 5 నెలలుగా ప్రతి నెల కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి దానిలో భాగంగానే ఈ నెల 26 మందికి 1,04,000 రూపాయలు పంపిణీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి అట్లాగే మరి కూటమి ప్రభుత్వం 2023 డిసెంబర్ నుంచి 2025 ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఈ కాలంలో ఉన్నటువంటి భర్తలు పెన్షన్ తీసుకుంటూ చనిపోయినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలో వ్యవధిలో చనిపోయినటువంటి స్పౌస్ కేసుల నిమిత్తం గాను అందరికీ కూడా ఈ నెలాఖరు మరి మే నెలాఖరికి కానివ్వండి, మరి కొన్ని అయితే స్లాట్స్లో మరి మే 5వ తారీఖు అని చెప్పి కూడా మరి కొంచెం ఇంటిమేషన్ రావడం జరిగింది. కొంత అయితే కనుక ఈ నెలాఖరు అని చెప్పడం. ఏది ఏమైనా సరే ఈ నెల 5వ తారీఖున కానీ ఈ నెలాఖరు కానీ గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా మరి గౌరవ కార్పొరేటర్లు అట్లాగే గౌరవ మేయర్ గారి చేతుల మీదుగా అందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మరి కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో మరి రేపొద్దున అమరావతికి పునర్నిర్మాణము మరి 2వ శంకుస్థాపన కూడా చేసుకోవడానికి ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు. దాని గురించి ఇప్పుడే శాసనసభ్యుల గారు కూడా చెప్పడం జరిగింది. ఇది అందరి బాధ్యత. మరి అమరావతి నిర్మాణంలో ఈ రోజున మనం ఉన్నటువంటి ప్రజానాయకులు అందరం కూడా మరి తరతరాలు చెప్పుకునే విధంగా పలానా వాళ్ళ హయాంలో ఏలూరు శాసనసభ్యులు వారు అప్పుడు ఉన్నారు, వాళ్ళ హయాంలోనే మరి అమరావతి నిర్మాణం జరిగిందని చెప్పుకునే విధంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేస్తున్నారు. దానికి అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులు మెండుగా మోడీ గారికి అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పని తెలియజేయడం జరిగింది. శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసిన మా కస్టమర్లకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలతో సగర్వంగా సన్ సిటీ ఫేజ్ 2 నుండి పార్ట్ 2 ను మీ ముందుకు తీసుకువస్తున్నాము. 100% వాస్తుతో ఓపెన్ ప్లాట్స్, డిటిసిపి అండ్ రేరా అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్, బ్లాక్ టాప్ రోడ్స్, 3-phase కరెంట్ ట్రాన్స్ఫార్మ్, స్ట్రీట్ లైటింగ్, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, డ్రైనేజ్, చిల్డ్రన్స్ పార్క్ సదుపాయాలతో ఓపెన్ ప్లాట్స్ ఇంటి నిర్మాణం కోసం సిద్ధంగా ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభం. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కలదు. విచ్చేయండి శ్రీ విఘ్నేశ్వర సన్ సిటీ ఫేజ్ 2, వంగాయిగూడెం సెంటర్, 14వ డివిజన్, క్యాన్సర్ హాస్పిటల్ వెనుక, ఏలూరు. ఆకుల శ్రీనివాస్. ఫోన్ నంబర్ 9848233117,
9848155544. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.